దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత ఏ యోగ్యత అర్హత మనకు లేనప్పటికీ ప్రభు ఎంతగానో మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటల్లోనూ అలాగే ఆరాధనలోనూ విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు మనతో ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుతో మనతో ప్రభు ఉంటారో అక్కడ అద్భుతాలు చూడగలుగుతాం. యేసుతో మనం ఉండాలా, మనలో యేసు ఉండాలా. యేసు లేని జీవితం పెద్ద సున్నంట. కనుక ప్రతి ఒక్కరూ యేసుని కలిగిన వారం. యేసుతో మనం ఏం కలిగి ఉండాలంటే సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. ఒక 3 సందర్భాలు అలా జస్ట్ మీకు తెలియజేసి త్వరగా నేను ముగించి మనం ప్రభు వాళ్ళ ఆరాధనలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం ఒకసారి వాక్యాన్ని తీసి 5వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, ఆయనను వేడుకొనను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. కపెర్నహూము అనేటువంటి ఒక ప్రాంతంలో ప్రభువు ప్రవేశించినప్పుడు, మన మరుగుంట ఎలాగో, బొరుగుంట ఎలాగో, నరేంద్రపురం ఎలాగో, అలా కపెర్నహూము అనేటువంటి ఊరిలోనికి యేసు ప్రభు వెళ్ళగానే ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నా దాసుడు జబ్బు పడి అతడు మిగుల పక్షవాయువుతో ఏమవుతున్నాడంటే బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడట. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా, నా దాసుడు పక్షవాతము అనేటువంటి రోగంతో మిగుల బాధపడుతున్నాడు, మంచం మీద పడి. మీరు దయచేసి ఆ వ్యక్తిని బాగు చేయమని, స్వస్థపరచమని అడగడానికి మీ వద్దకు వచ్చానయ్యా అని యేసు ప్రభును వేడుకున్నాడట. అప్పుడు వెంటనే యేసు ప్రభు అతనితో ఏమన్నాడంటే, నేను తప్పకుండా వచ్చి ఆ దాసుని స్వస్థపరుస్తాను అని చెప్పాడట. వెంటనే ఆ దాసుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒక్కరిని పొమ్మంటే పోవును, ఒక్కరిని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చును. యేసు మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇంతకీ శతాధిపతి ఆయన కోరింది ఏంటంటే, అయ్యా, మీరు నా ఇంటికి వస్తానంటున్నారు, కానీ నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను. దయచేసి మీరు ఇంటికి రావక్కర్లేదు, మీరు మాట మాత్రము సెలవు ఇవ్వండి. ఇక్కడ మీరు మాట సెలవిస్తే చాలు, ఇంటి దగ్గర నా దాసుడు ఏమవుతాడు తెలుసా?
స్వస్థపరచబడతాడు అని యేసు ప్రభు దగ్గర చెప్తున్నాడు శతాధిపతి. దేవునికి స్తోత్రం చెబుదాం. అయ్యా మీరు రండి మా ఇంటికి, మా యొక్క పనివాడి కోసం ప్రార్థన చేయండి, వాడు స్వస్థపరచబడతాడు అంటలేదు. మీరు రావద్దు నా ఇంటికి, నేను యోగ్యుడని కాను, నేను పాత్రుడని కాను. కాబట్టి మీరు మాత్రం ఏం చేయాలి తెలుసా, మాట సెలవు ఇవ్వండి చాలు, ఇంటికా నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. వెంటనే యేసు ప్రభు తనతో వస్తున్న వాళ్ళందరితో చూసి అంటున్నాడు, ఇశ్రాయేలునైనా ఇంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని చేత ఆశీర్వదించబడ్డటువంటి జనాంగం. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఒక భాషలో, ఆ దేవుణ్ణి రక్షించబడ్డ వాళ్ళు. అయితే యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షణ తీసుకుని సంఘములో చేర్చబడి సహవాసములో ముందు సాగే వారికంటే అన్యుడికే దేవుడి మీద ఎక్కువ విశ్వాసం ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. ఈ శతాధిపతి ప్రభు నెరిగినవాడు కాదు, ఈ శతాధిపతి ప్రభు నమ్ముకున్నవాడు కాదు. యేసును గురించి విని యేసు అద్భుతాలు చేస్తాడని తెలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలుతున్నాడు, నా దాసుడిని బాగు చేయండి అయ్యా అని. అయితే అతను ఏమంటున్నాడో తెలుసా, మీరు రావక్కర్లేదు ఇంటికి, ఇక్కడ ఉండి మీరు మాట సెలవిస్తే చాలు, ఇంటికాడ నా దాసుడు బాగుపడతాడని అడిగాడట. వెంటనే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇశ్రాయేలునైనను ఇంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదని యేసు వారితో చెప్పాడట. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక మాధ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వేలపాటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటి యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీ కవునగా కని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, యేసు ప్రభు వెళ్ళలేదు. శతాధిపతి కోరుకున్నట్లుగా యేసు ప్రభు ఆ ఇంటికి రావక్కర్లేదని శతాధిపతి చెప్పినట్లుగా యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళలేదు. ఏం జలవిచ్చాడో, వెళ్ళు, నువ్వు కోరినట్లుగా నీ విశ్వసించినట్లుగా నీ దాసుడికి జరుగునుగా కన్నాడట. వెంటనే ఆ యజమాని, ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో తెలుసా, ఆ దాసుడు లేచి వాళ్ళ ఇంటి దగ్గర నడుస్తూ ఆయన చూచాడట. వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు, ఎన్నింటికి లేచాడో. ఇదిగో పలానా టయానికి ఇతను లేచాడంటే అదే టయానికి యేసయ్య అక్కడ ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగానే స్వస్థత కలిగిందని ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. అదే రాయబడ్డది 107వ కీర్తన 19వ వచనంలో చూస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి, ఏం పంపంట? వాక్కు అంటే మాట. మాట వెడల తోడనే అక్కడ ఏం కలిగింది తెలుసా, రోగము నుండి స్వస్థత, దయ్యముల నుండి విడుదల అక్కడ కలిగినట్లుగా వాక్యం మనకు కనబడుతూ ఉంది. పక్షవాతం రోగం కలిగినటువంటి వ్యక్తి, ఎల్లు నీ విశ్వసించిన ప్రకారంగా నీ దాసునికి కలగబోతుందనగానే, మాట సెలవు ఇవ్వగానే, ఆజ్ఞాపించగానే ఆ ఇంటికాడ పక్షవాతం రోగాలంటే వ్యక్తి లేచి అతడు నడవగలిగాడట. దేవునికి స్తోత్రం చెబుదా. నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి ఎవరో తెలుసా, సమర్థుడైన దేవుడు. అందుకే ప్రభు అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. నువ్వు నమ్మితే అద్భుతాలు చూడగలుగుతావు. గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది, అయ్యా ఇదిగో చాలా బలహీనతగా ఉంది నా పరిస్థితి, ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ నాకేం నయం కాలేదు, నా కొరకు దయచేసి ప్రార్థన చేయండి అని ఫోన్ చేస్తారు. ఇంటి దగ్గర అమ్మ మేము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. మరుసటి రోజున వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్తారో తెలుసా, రాత్రి ప్రార్థన చేశారో మాకు స్వస్థత కలిగిందని. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే వాళ్ళున్న చోటకి విమానం మీద వెళ్ళాలా, కానీ అంతకంటే పవర్ఫుల్ ఏంటో తెలుసా, దేవుని వాక్కు. వారు ఎక్కడున్నా అక్కడ ఏం చేయగలదో తెలుసా, అద్భుతాన్ని చేయగలదు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞాపిస్తే, ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరుగుతుంది, కార్యం జరుగుతుంది.
అదే కోరుకున్నాడు శతాధిపతి. మీరు రావక్కర్లేదయ్యా, మా కొరకు, మా దాసుని కొరకు ఏం సెలవివ్వండి, మీరు మాట సెలవివ్వండి అయ్యా. మీరు మాట సెలవిస్తే అక్కడ ఏం జరుగుద్దో తెలుసా, అద్భుతం జరుగుతుందని శతాధిపతి కోరుకున్నాడు. అదే ప్రకారం అతని జీవితంలో అక్కడ అద్భుతాన్ని వారు చూడగలిగారు. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి మీరు విశ్వసించగలిగితే, మీరు నమ్మగలిగితే దేవుడు మీ జీవితాలు ఏం చేస్తాడో తెలుసా, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే నమ్మటం మనకి చేతనవ్వాలి. యేసు ప్రభు అన్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి, పర్వతమా నువ్వు ఇక్కడి నుంచి లేచి ఇదిగో ఆ నదిలో సముద్రంలో పడంటే పర్వతం వెళ్ళి సముద్రంలో పడుతుందట. ఎంత విశ్వాసం ఉంటే ఎండ ఆవగింజ మోయగలమా? ఎంత ఉంటుంది ఎండ ఆవగింజ? ఎంత ఉంటుందండి? మన గోరులో ఇముడిపోతుంది కదా ఆవగింజ, ఈ గోరులో ఇముడిపోద్ది. అలాంటి చిన్న ఆవగింజను పోల్చాడు యేసు ప్రభు విశ్వాసం. ఇంత లావున్నాం, ఇంత పొడుగున్నాం, ఇంత ఎత్తున్నాం, ఇంచుమించు 60 కేజీలు, 70 కేజీలు, 80 కేజీలు, 90 కేజీలు ఉంటున్నాం. ఆవగింజంత విశ్వాసం లేదంటావా మన జీవితంలో అని ఎన్నోసార్లు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. మరి మీరు ఎప్పుడన్నా ఆలోచిస్తారో లేదో తెలియదు. ఎంత విశ్వాసం! మనం ఆజ్ఞాపిస్తుంటే పర్వతాలు లేచి వెళ్ళట్లేదంటే ఎంత విశ్వాసం లేదు మనలో. ఏమండి, ఎంత లేదు? ఆవగింజంతా కూడా విశ్వాసం మనలో లేదు. కానీ ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం నీకుంటే పర్వతమా లేచి వెళ్ళంటే అది లేచి వెళ్ళిపోద్దట. దైవమా యేసు నామములో ఈమెను విడిచి పొమ్మంటే వెళ్ళిపోద్దట. ఎంత విశ్వాసం ఉంటే? ఆవగింజంత విశ్వాసం ఉంటే కదండి. ఆవగింజ ఎలా ఉంటుందండి? చాలా నల్లగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. ఎత్తుపల్లాలు ఉంటాయా? గొప్పు మెరకలు ఉంటాయా? ఆవగింజకి ఎలా ఉంటుంది? మనం గట్టిగా పట్టుకుంటే మన చేతిలో నుంచి ఏమవుతుంది? జారిపోద్ది. అంత నునుపుగా ఉంటుంది. మన హృదయం అంత నున్నగా ఉండగలిగితే, అంత హృదయము మనంత శుద్ధిగా ఉండగలిగితే, దేవుని సన్నిధిలో మనం ఏది అడిగితే అది నా దేవుడు చేయగలడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కపెర్నహూములో ఆయన ఉండటం వల్ల శతాధిపతి దాసుడు ఏమయ్యాడు తెలుసా? స్వస్థపరచబడ్డాడు. రెండవది చూద్దాం రండి త్వరగా. అదే అధ్యాయంలో 14వ వచనం. తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి పట్టుకొనగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపసారము చేయసాగాను. దేవునికి స్తోత్రం. రెండవది పేతురింటికి వెళ్ళాడట యేసు ప్రభు. ఎక్కడి నుంచి? కపెర్నహూములో నుంచి పేతురింటికి వెళ్ళాడు. పేతురింటికి వెళ్ళేటప్పటికి పేతురు అత్తగారు, ఎవరు అత్తగారు? పేతురు అత్తగారంట జ్వరముతో మూలుగుతుందంట మంచం మీద. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి వెంటనే యేసయ్య పేతురు అత్త జ్వరముతో పడి ఉండుట అతన్ని చూచి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆమెను జ్వరము విడిచిందట. వెంటనే ఆమెను చేయి పట్టుకుని లేపగానే వెంటనే ఆమెలో ఉన్న జ్వరం అంతా విడుదలయ్యి వెంటనే స్వస్థత కలిగి యేసయ్య ఇంటికి వెళ్ళగానే ఆమె స్వస్థత పొందింది కనుక వెంటనే వాళ్ళకంట ఏం కావాలో అన్ని ఉపసారము చేయసాగిందంట. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చిన వాళ్ళకి అవ్వ టీ పెట్టింది, భోజనం ఏర్పాటు చేసింది, చక్కని పరిసరి చేసిందంట. అప్పుడు దాకా వెళ్ళేదాకా ఏమై ఉంది? జ్వరముతో ఆమె పడి ఉంది. కానీ యేసయ్య వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించగానే జ్వరముతో బాధపడుతున్న పేతురు అత్తగారికి ఏం కలిగిందో తెలుసా? స్వస్థత దొరికిందంట. దేవునికి స్తోత్రం. స్వస్థత కలిగింది. వెంటనే లేచి ఏం చేసిందంటే తెలుసా? ఉపసారం పరిసరి చేసింది. ఇల్లు వాళ్ళందరికీ చక్కని ఏర్పాట్లు చేసింది. వాళ్ళందరినీ చక్కగా గౌరవించింది. కారణం ఏంటి తెలుసా? ఏం పొందింది? అద్భుతమైన స్వస్థతను ఆమె పొందగలిగింది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ ఇంటిలో యేసుని ఇంటిలోకి ప్రవేశిస్తే ఏం చూడగలుగుతావు తెలుసా?
అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. అప్పుడు వరకు నీకున్న బలహీనత నిన్ను విడిచిపోద్ది, నీకున్న సమస్య తొలగిపోద్ది, వ్యాధి బాధలు యేసు నామములో ఏమవుతాయి తెలుసా? విడుదల కలుగుతాయి. ఎప్పుడో తెలుసా? యేసుని ఇంటికి వచ్చినప్పుడు, యేసుని ఇంట్లో ఉన్నప్పుడు, యేసుని ఇంట్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న ఐహిక విచారాలన్నీ తొలగిపోయి నీకేం దొరుకుతుందో తెలుసా? గొప్ప నెమ్మది కలుగుద్ది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని మన ఇంట్లోకి యేసయ్య రావడానికి ఏముండాలి తెలుసా? అవకాశం మనం కల్పించాలి. అయ్యా నా ఇంట్లోకి రండి అయ్యా అని అడగాలి. యేసుని ఆహ్వానించగలిగితే యేసు మన ఇంట్లో ఉండే అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఎక్కడుంటేనో పేతురు ఇంట్లో యేసయ్య వెళ్ళగానే ఆ ఇంట్లో జ్వరము చేత బాధపడుతున్నటువంటి పేతురు అత్తగారికి వెంటనే ఏం దొరికింది? స్వస్థత దొరికింది. కపెర్నహూములోనికి యేసు వెళ్ళగానే శతాధిపతి దాసునికి ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం మనం చదువుదాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంబడి వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈ నెట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో అద్దరికి వెళ్దాం పదండి అని చెప్పి ఒక దోణిని సిద్ధపరచుకుని దోణిలో శిష్యులతో పాటు కలిసి యేసయ్య కూడా ప్రయాణం చేస్తున్నారు. అయితే యేసయ్య ఏం చేస్తున్నారంట? దోణిలో అమ్మరమ్మన తలవాల్చుకుని నిద్రపోతున్నారు. శిష్యులు ఏం చేస్తున్నారు? దోణిను దోస్తున్నారు. సముద్రం మీద ప్రయాణం సాగుతూ ఉంది. సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఒక వింత జరుగుతూ ఉంది. ఏంటో వింత తెలుసా? సముద్రం మీద అలలు రేగాయి, గాలి తుఫాన్ వచ్చింది. ఒక్కసారిగా ఈ దోణిలోకి ఏమవుతున్నాయో తెలుసా? కెరటాలు వచ్చేస్తున్నాయి, నీరు వచ్చేస్తుంది. దోణి ములుగడానికి సిద్ధంగా ఉంది. దోణి మునిగిపోయే పరిస్థితి ఉంది. చాలా ప్రయత్నం చేస్తారు, చాలా ఏదో విధంగా దోణి గెంటాలని శిష్యులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నీళ్లు బయటికి తోడేవాడు తోడుతున్నాడు, ఆ దోణి ముందుకు వెళ్ళడానికి తెడ్డేస్తున్నవాడు తెడ్డేస్తున్నాడు. చాలా వాళ్ళు ప్రయాసపడ్డారు. కానీ ప్రయాసపడ్డ ఈ దోణి ముందుకు వెళ్ళటలేదు. కానీ నీట ములిగే పరిస్థితి వచ్చింది. నీట ములిగే పరిస్థితి వచ్చింది. ఏ దోణిలో అంటే యేసు ఉన్న దోణి ఇప్పుడు ప్రమాదానికి ఏమైందో తెలుసా? చిక్కబడ్డది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు ఉన్న దోణి మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది, అలలు వచ్చాయి. చాలా భయంకరమైనటువంటి ఆందోళనలో శిష్యులు అందరూ ఉన్నారు. ఈ ప్రయాస పడుతున్నారు కానీ ఈ దోణి ఎదరికి తోయలేకపోతున్నారు. అలల చేత నింపబడిపోతుంది. ఇంకా మునిగిపోతాం, ఇంకా చచ్చిపోతామేమో అని భయం వాళ్ళకి వచ్చింది. వెంటనే ఆ దోణిలో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి యేసు నొద్దకు వారు వెళ్ళారు. యేసు నొద్దకు వెళ్ళి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని ఆయనను లేపిరి. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నాడు దోణిలో. యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్యా, ఇదిగో మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించమని నిద్రోతున్నటువంటి యేసయ్యను వారు లేపారు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ఎక్కడున్నాడు? ఆ దోణిలోనే ఉన్నాడు. నిజమేనా? ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయములో ఎవరున్నారో తెలుసా? యేసు ఉన్నాడు. నమ్మున వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు అని మనం చెప్పగలగాలి. ఎందుకో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడేది ఏంటంటే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, ఇంకో మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు.
అంటే మీలో అంటే మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎవరు ఆయన? ఆయనే ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం చెబుదాం. అయ్యి బాబు, యేసుని నమ్ముకుంటే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? యేసుబాబు భక్తులు కదా, దేవుని పిల్లలు కదా, మీరు ఎందుకు ఇలా శోధించబడుతున్నారు అని లోకములు అనేక మంది మనల్ని ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఎత్తి మనల్ని శోధిస్తూ ఉంటారు. నిజమే. ఎవరికి శ్రమ అంటే యేసు కలిగి ఉన్న వారే శోధించబడతారు. మీరు గమనించండి. మామిడికాయల కాలం కదా, ఇప్పుడు మామిడికాయల కాలం. పునాస చెట్టు మామిడికాయలు కాసింది. ఇప్పుడు పక్కనే బంగిడిపల్లి మామిడి చెట్టు ఉంటుంది, దానికి కాయలు ఉండవు. రసాల మామిడి ఉంటుంది, దానికి కాయలు ఉండవు. నీలం చెట్టు ఉంటుంది, దానికి కాయలు ఉండవు. కానీ ఏ చెట్టును ఉంటాయి? ఇప్పుడు పునాస మామిడి చెట్టును ఉంటాయి. ఇప్పుడు రాయల్లా దేనికి కడుతుంది? కాసిన చెట్టు మీదే రాయేస్తారు తప్ప కాయిన చెట్టు మీద రాయడుతుందా? ఏమండి, ఎవరిని శోధిస్తాడు అనుకుంటున్నారు అపవాది? మన దేవుని సంబంధాలుగా ఉన్నాం గనక, దేవుని పిల్లలుగా ఉన్నాం గనక, దేవుని పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం గనక, విశ్వాసులమని క్రైస్తవులమని ఒక నామకరణం కలిగి ఉన్నాం గనక, మనల్ని ఎలాగైనా సరే వీళ్ళని శోధించాలని, వీళ్ళని విశ్వాసములో వెనక్కి నెట్టాలని, విశ్వాసములో వీళ్ళని తగ్గించాలని సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, యేసును నమ్మిన మనలనే వాడు ఏం చేయడానికి చూస్తాడు తెలుసా? శోధించడానికి చూస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ యేసు మన ధోనిలో ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడు? సాతాను ఎంత శోధించినా, సాతాను ఎన్ని శ్రమలు కలిగించినా, సాతాను ఎంత కృంగజేయాలని అనుకున్నా, మనలో ఉన్నవాడు సాతాను కంటే, ఈ లోకములో ఉన్నవానికంటే ఎవరో తెలుసా? శక్తిమంతుడు. ఎవరో? శక్తిమంతుడు. యేసు నామములో నన్ను శోధిస్తున్న అపవాది, యేసు నామములో నన్ను కృంగజేయాలని చూస్తున్న అపవాది, యేసు నామములో నన్ను పడవేయాలని చూస్తున్న అపవాది నన్ను విడిచిపో అని అనగానే వాడు మనల్ని విడిచిపోగలడు. ఎందుకో తెలుసా? యేసు నామములో శక్తి ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ నామములో ఉంది శక్తి? యేసు నామములో ఉంది. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అందరు చప్పలు కొట్టి పాడండి. క్రీస్తు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. సాతాను శక్తులు అంటే ఏమైపోతుంది తెలుసా? లయము లయం. ఏది ఉచ్చరించగానే యేసు నామమును ఉచ్చరించగానే, యేసు రక్తమును ఉచ్చరించగానే. ఎందుకో తెలుసా? అన్ని నామాల కంటే యేసు నామము పైనామము, శక్తి కలిగిన నామము, ప్రభావము కలిగిన నామము. ఆ నామములో అద్భుతాలు మనము చూడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడో లేడు, ఆయన మనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇలాగేయండి, గుండె మీద చేయండి. ఎక్కడున్నాడో? నాలో ఉన్నాడు అనండి. అన్నాలా? ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. ఆయన చాలా 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 ఎవరో తెలుసా? మంచివాడు. ఎవరో? చాలా చాలా మంచివాడు. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. శ్రమలు వస్తున్నాయా? లేడని చింతపడుతున్నావా? శ్రమలు వచ్చాయి కదని చెప్పి యేసు నన్ను విడిచాడు అనుకుంటున్నావా? యేసుని నిడవలేదు. నీవు ఆయనను లేపుతావని, ఆయన వైపు తిరుగుతావని, అయ్యో నాకు మొరపెడుతుందని, అయ్యో నన్ను అడుగుతాదని, అయ్యో నాకు విజ్ఞాపన చేస్తుందని, నన్ను పిలుస్తుందని, సహాయం చేద్దామని మనలోనే ఏం చేసి చూస్తున్నాడో తెలుసా? వేచి చూస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ తిరగాల? యేసు వైపు మనం తిరగాల.
ఇప్పుడు ధోనిలో యేసు ప్రభు నిద్రపోతున్న ఆయన దగ్గరికి యేసు ప్రభు శిష్యులు వెళ్ళి నిద్రపోతున్న యేసు ప్రభుని లేపి, ప్రభువా మేము నశించిపోతున్నాం. ఏమవుతున్నాం? నశించిపోతున్నాం. ఇదిగో మేము చనిపోయేలాగున్నాం. ఈ వాడ, ఈ దోణి మునిగిపోయేలాగా ఉంది. ఈ అలల చేత కప్పబడుతూ ఉంది. మీరు రక్షించండి ప్రభువా, రక్షించండి ప్రభు అని ఏం చేయటం మొదలు పెట్టారు తెలుసా? నిద్రపోతున్న ఆయనను వారు లేపారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి నీ ఇంటిలోనే ఉన్న యేసు, నీ హృదయంలోనే ఉన్న యేసును నువ్వేం చేయాలి తెలుసా? పిలవాలా, పిలవాలా. నువ్వు పిలిస్తే నా దేవుడు పలికేవాడు, నువ్వు అడిగితే ఇచ్చేవాడు, నువ్వు వెతికితే ఎవరో తెలుసా? దొరికేవాడు. అదే కదా మత్తయి సువార్త 7:7 అన్నాడు, అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును అన్నాడు, తట్టుడే మీకు తీయబడును అన్నాడు. అడుగు ప్రతివాడు ఏమవుతాడు తెలుసా? పొందు కొనునని ప్రభు చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీలో ఉన్న యేసును లేపాలా, నీలో ఉన్న యేసు వైపు నువ్వు తిరగాల. నువ్వెప్పుడు ఆయన వైపు తిరుగుతావో అదే 34వ కీర్తన 5వ వచనంలో చెప్పబడుతూ ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను ఏమై తెలుసా? లజ్జింపకపోవును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు? ఆయన తట్టు చూచారట. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు, వెలుగు కలిగింది. వారు ముఖాలు ఎన్నడను తలదించుకోవలసిన అవసరం లేదట. తల ఎత్తుకుని వారుగా దేవుడు వాళ్ళని చేశాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. ఎప్పుడు చేశాడో తెలుసా? వారు ఎవరి తట్టు? ఈరోజు నువ్వు ఎవరి తట్టు చూస్తున్నావు? ఎవరి తట్టు చూస్తున్నావు? అపవాది నిన్ను శోధిస్తుందని చెప్తే ఎవడు పెద్ద రచ్చరేకెత్తాడా, ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చుకుని రచ్చరేకెడతాడని, ఎవడు ఈ బుద్ధిస్తాడని, ఎవడో ఇంకోటి చేస్తాడని అటువైపు పరుగులెట్టే క్రైస్తవులు కూడా లేకపోలేదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు వీటన్నిటికంటే ఏం కలిగిన వాడో తెలుసా? శక్తివంతమైనటువంటి కార్యములు చేయడానికి ఎవరో తెలుసా? సమర్థుడైన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఆయన గద్దిస్తే అపవాది చేత పీడించబడుతున్న యవనస్తుడు కింద పడి విలవిల్లాడించి వాడిలో ఉన్న అపవాదంట ఏం చేసి వెళ్ళిపోయింది తెలుసా? ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. సేనాదయం పట్టినవాడు యవనస్తుడు దయ మరి సమాధిలో కూర్చుని రాళ్లతో కొట్టుకుని వాడు రక్తాలు చిందిస్తూ సంఖ్యలేసి బంధించిన సంఖ్యలు తెంపుకుంటూ ప్రజలందరికీ భయాన్ని కలిగించేటువంటి యవనస్తుడు ఒకరోజు యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే యేసును అతను చూచి అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు పనేంటి? మాతో నీకు పనేంటి? ఎందుకు వచ్చావు? అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈయన్ని పట్టి పీడిస్తున్నటువంటి అపవాదులారా, మీ యవనస్తుని ఏం చేయండి? విడిచిపోండి అంటే వాళ్ళు అంటున్నారట, వెళ్ళిపోతాం కానీ అయ్యా ఇదిగో ఆ పందుల్లోకి వెళ్ళిపోయేలాగా మాకు ఆజ్ఞాపించన్నారట. ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇతను నిడిచిపెట్టి సేనాదయం అంటే ఇంచుమించు 2000 పందులు అంట. ఎన్ని వేల పందులు? 2000 పందులు ఒకేసారి ఈ యవనస్తుల్లో ఉన్న దయ్యాలు బయటికి వెళ్ళగానే ఆ పందుల్లోకి వెళ్ళాయట. ఒక్కో పందులోకి వెళ్ళి ఆ పందిని పరుగెట్టిచ్చేసి నదిలోకి తీసుకెళ్ళి బుడింగు ముంచేసి చంపేసిందట. దయ్యాలు పందులు ఎన్ని పందులు చంపేశాయి? 2000 పందులు చంపేశాయి. అంటే ఒక యవనస్తుని ఎన్ని దయ్యాలు పట్టాయి? ఓ దయ్యం పట్టుకుంటేనే దాంతో మనం ఏకలేకపోతున్నాం కదా. 2000 దయ్యాలు పట్టినప్పుడు ఊరు వాళ్ళందరికీ ఏం కలిగేసింది తెలుసా? ఈడనేటప్పటికి భయం. ఏ టైంలో ఉగ్ర రూపం దాల్చి ఎవరిని రాళ్ళిచ్చి కొట్టేస్తాడో తెలీదు. చాలా భయం. సంఖ్యలేసి ఇనప సంఖ్యల చేత బంధించారు. కానీ యేసు అంటున్నాడు, ఈ యవన బిడ్డను పట్టి పీడిస్తున్నటువంటి దైమ విడిచి పొమ్మనగానే వాళ్ళు అంటున్నారు, పందుల్లోకి వెళ్ళిపోయేలాగా ఆజ్ఞాపించన్నారు. వెంటనే పందుల్లోకి వెళ్ళిపోయాయి. పందులన్నిటిని చంపేశాయి. పందులను మేపే వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద గొడవ చేసేసారు. ఎందుకని? వాళ్ళకి ఏం కలిగింది? నష్టం కలిగేసింది పాపం.
కాబట్టి యేసు నామములో, యేసు మాటలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఆ శక్తి నీలో పడపరచబడాలంటే, అది నీలో కార్యము జరిగించాలంటే, నిద్రపోతున్న యేసు, నీలో ఉన్న యేసును నువ్వేం చేయాలి తెలుసా? లేపాలి. ఏం చేయాలా? లేపాల. ప్రభువా, ఇదిగో ఇప్పుడే నన్ను శోధిస్తున్నటువంటి అపవాది విడుదల కలుగునట్లుగా నీ కార్యము జరిగించునాయన. ఇప్పుడే నీ అద్భుతం జరిగించునాయన. ఇప్పుడే నన్ను స్వస్థపరచునాయన. ఇప్పుడే నా బలహీనత నుంచి విడిపించునాయన. నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుడువు, నువ్వు నాలో ఉన్నావని చెప్పావు తండ్రి. ఈ కార్యం జరిగించాయని యేసు వైపు మనం తిరగగలిగితే ఆయన లేచాడట. ధోనిలో ఉన్నటువంటి శిష్యులందరూ నిద్రపోతున్న యేసయ్యను వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? లేపారట. ఏం చేశాడు ఆయన? లేచి, చూడండి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. ఏంటంట? లేచి, సముద్రమా నువ్వు నిమ్మలముగా ఉండు, గాలి ఆగు అన్నాడట. యేసయ్య లేచి గాలిని గద్దించగా, సముద్రమును గద్దించగా ఆ రెండు ఏమయ్యంట? మిక్కిలి నిమ్మలమయ్యాయి. చక్కని ప్రశాంతమైన వాతావరణం. సముద్రం కెరటాలు లేవు, అలలు లేవు, గాలి లేదు, ఒక్కసారి నిమ్మలమైపోయింది. అద్భుతం చూశారు. యేసు ప్రభు శిష్యులు ఈ అద్భుతాన్ని చూచి వాళ్ళు మాట చెప్తున్నారండి. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరో తెలియని వ్యక్తి మిమ్మల్ని సముద్రం అద్దరికి తీసుకెళ్తానంటే, ఆ తెలియని వ్యక్తితో సముద్రంలో వాడ ప్రయాణం మీరు చేస్తారా? అమ్మా, ఇక్కడ ఉన్నవారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చేస్తారా? తెలియదు ఆయన ఎవరో, కానీ ధోని మీద వెళ్దాం రండి అని అన్నాడు. వెళ్ళిపోతామా? వెళ్తారా? మీరు ఎవరైనా వెళ్తారా? అమ్మా మాట్లాడరేంటి? వెళ్తారా? వెళ్తానంటే రేపు ఏర్పాటు చేస్తాం. మరి వస్తారో రారో తెలియదు, అంతే. తిరిగి వస్తారో రారో తెలియదు, అంతే. సముద్రం మీద ప్రయాణం అంటే వస్తామో రామో తెలీదు. ప్రయాణం కడకంట వెళ్తుందో మధ్యలో ములుగుద్దో తెలియదు, కానీ నమ్మకం, అంతేనా? మరి వీళ్ళు మీరు వెళ్ళనంటున్నారు, కానీ వీళ్ళు వెళ్ళిపోయారు కూడా. అంటే వీళ్ళు ఎంత అమాయకులు అంటారు వీళ్ళు. ఇంతకీ ధోనిలో ఉన్న యేసు ఎవరో వీళ్ళకి తెలియదంటావా? తెలియకుండానే యేసయ్య తోటి ప్రయాణం చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం, ముగిస్తాను నేను. తెలియకుండానే యేసుతో వీళ్ళు సహవాసం చేస్తున్నారా? ధోని మీద వెళ్దాం అద్దరికంటే వెళ్ళిపోతారా? చూడండి, అద్భుతం జరిగిన తర్వాత శిష్యులు అంటున్నారు, ఈయనెవరో కానీ. అంటే ఆయనతో ఉన్నా కూడా, ఆయనలో ఉన్నా కూడా, ఆయన కలిగిన వారైనా కూడా, ఆయనతో సహవాసం చేస్తున్నా కూడా ఇంకా ఆయన ఎవరో గుర్తు ఎరగని వారుగానే ఉండిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ ధోనిలో ఉన్న శిష్యులే కాదు, ఇక్కడ మనం కూడా ఆయన ఎవరో, ఆయన ఎట్టివాడో మనం కూడా ఏమవ్వలేకపోతున్నాం తెలుసా? గుర్తెరగలేకపోతున్నాం. మనము శక్తి గల దేవుణ్ణి నమ్మామని, నిత్య జీవం ఇచ్చే దేవుని నమ్మామని, మోక్ష భాగ్యము కలిగించే దేవుని నమ్మామని ఇంకా మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? విశ్వసించలేకపోతున్నాం. ఈయన ఎవరో కానీ ఈయనకు గాలియు సముద్రమును ఏమవుతున్నాయి? లోబడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి 2026 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి పాపిగా ఉన్న నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి ఒక్కడు తక్కువ 40 కొరడా దెబ్బలు తిని శిలువలో ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని ఏం చేసిన వాడు తెలుసా? తిరిగి లేచిన వాడు నా దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం.
ఆయన తిరిగి లేవటమే కాదు, నేటికి ప్రపంచ దేశంలో ఆయన సమాధి ఒక్కటే ఎలాగుందో తెలుసా? నేటికి కూడా ఖాళీగానే ఉంది. ప్రపంచ దేశంలో సమాధి అనేది ఖాళీ, సమాధి అనేది ఎవరిది ఉందంటే ఒక ప్రభు అయిన యేసు సమాధి తప్ప ఇంకా ఎవడి సమాధి ఖాళీ సమాధి అంటూ లేనే లేదు. ప్రపంచ దేశంలో దేవుళ్ళు అనబడిన వారు అవ్వచ్చు, పేరుగాంచిన మనుషులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, రాష్ట్రపతులు అవ్వచ్చు, చనిపోయారు. కానీ ఎవడు సమాధిలో బయటికి తిరిగి లేచిన వాడు ఎవడును లేడు. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన మృతుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? సజీవుడు. నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను స్తుతించుచున్న దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు అని మనం అందరము చెప్పుదుముగాక. ఎవరని చెప్పాలా? ఆయన సజీవుడు. ఆయన సమాధి గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఒకరోజు నేను సమాధిలోకి వెళ్ళవలసి వచ్చిన ఆ సమాధిలో నుంచి నన్ను తిరిగి లేపగలిగిన వాడు నా దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసు పునరుత్థానుడై తిరిగి లేచాడు. యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేయబోతున్నాడు అని ఉంది? లేపబోతున్నాడు. అంటే ఆ పునరుత్థాన అనుభవం నీకు నాకు కూడా ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎక్కడుంటే అక్కడ ఏం జరుగుద్దో తెలుసా? అద్భుతం జరిగింది. కపెర్నహూములో ఉన్నాడు. శతాధిపతి దాసుడు ఏమయ్యాడు? స్వస్థపరచబడ్డాడు. పేతురింటికి వచ్చాడు. పేతురింట్లో అత్త ఏమైంది? జ్వరము చేత పడున్నది, స్వస్థత పొందింది. యేసయ్య అక్కడి నుంచి దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ దోణిలో యేసయ్య ఉండటం వల్ల ఆ దోణి మీదకి వచ్చిన ప్రమాదము నుంచి వాళ్ళందరూ ఏం చేయబడ్డారు తెలుసా? తప్పించబడ్డారు. ఈ రాత్రి యేసు మనల్ని ఇంటిలో ఉంటే విపత్తు నుంచి అవ్వచ్చు, సాతాను శోధన నుంచి అవ్వచ్చు, ఇరుకులు ఇక్కట్ల నుంచి అవ్వచ్చు, ఇబ్బందుల నుంచి అవ్వచ్చు, వేటి నుంచి అయినా మనం ఏం చేయగలమో తెలుసా? విడుదల పొందగలము. విడుదల పొందగలం. ఎవరుంటేనండి? అందుకే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ పాడాలి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలో ననో, ఏ బంధులైనానో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననో, ఎన్ని బాధలో ననో, ఏ బంధులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననో. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఎవరుంటే చాలు, ఎవరుంటే చాలు అనుకోవాలా? ప్రభా నీవు ఉంటే చాలయ్యా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది, నువ్వు ఉంటే నాకు చాలు. ఈ లోకములో అన్నీ ఉండి యేసు లేని జీవితం అయితే అది పెద్ద సున్నట. ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే నీ జీవితం గొప్ప ధన్యకరం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ లోకముల ఆస్తి ఉన్న, అంతస్తు ఉన్న, ఐశ్వర్యం ఉన్నా లేకున్నా యేసు ఉంటే అదే గొప్ప భాగ్యం. ఎవరు ఉండాలా? యేసు ఉండాలి. అన్నీ ఉన్నాయి ఏమండి, అన్నీ యేసుకు చూడు, నన్ను యేసుకు చూడు అందట. ఎవరండి? ఎవరండి? అన్నీ యేసుకు చూడు, నన్నే చూడు అందట. అన్నీ వేసాం, ఒకటి వేయకపోతే దానికి ఏమి లేదు తెలుసా? విలువ లేదు. ఏంటండి అది? ఉప్పు అండి. ఉప్పు ఉప్పు ఇప్పుడు ఉన్న పిల్లలకి ఉప్పు అంటే తెలియట్లేదు. సాల్ట్ అన్నామనుకో అప్పుడు తెలుస్తుంది. ఉప్పు కొల్లు అట్టరా అంటే తెలుస్తలేదు వాళ్ళకి. వాళ్ళకి ఉప్పు కొల్లు అలవాటు లేవు. ఆలోచన చేయండి. ఎందుకంటే ఎన్ని ఉన్నా యేసు లేకపోతే జీవితమే పెద్ద సున్నా. ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే అదే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి రాత్రి మనందరం గ్రహించవలసింది, గమనించవలసింది ఏంటి తెలుసా? మనందరిలో ఎవరున్నారు తెలుసా? యేసు ఉన్నాడు. చెప్పగలరా? ఎవరున్నారు మనలో? యేసు ఉన్నాడు. నా యేసు నాలో ఉన్నాడు అని మనం ధైర్యంగా చెప్పగలిగితే మనం ఎవరమో తెలుసా? విశ్వాసులము. ఎవరో? విశ్వాసులం. కానీ ఈ దోణిలో ఉన్న వారిని దేవుడు ఎలా సంబోధించాడు తెలుసా? విశ్వాసులు అనలేదు. వాళ్ళని ఏమన్నాడు? అల్ప విశ్వాసులరా అన్నాడు. అంటే వాళ్ళలో ఏమి లేదు తెలుసా? యేసు ఉన్నాడు కదా, యేసు మనతో ఉన్నాడు కదా. సముద్రం అలలు మనల్ని ఏం చేస్తాయి? గాలి మనల్ని ఏం చేస్తుంది? తుఫాను మనల్ని ఏం చేస్తుంది? ఈ అపవాది మనల్ని ఏం చేస్తుంది? ఈ వ్యాధి మనల్ని ఏం చేస్తుంది? యేసు నాలో ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు తెలుసా? కనుపరచలేకపోయారు. అదే యేసుని అంటున్నారు, మేము నశించిపోతున్నాం. ఏమండి, ధోనిలో నశించిపోయే వాళ్ళు యేసుతో పాటు వీళ్ళ కూడా ఉంటారు కదా, వీళ్ళతో పాటు యేసు కూడా ఉన్నాడు కదా. అంటే అందరికి ఏమొస్తుంది? వస్తుంది రాదా? కానీ ఎవరు నశించిపోతున్నారట? మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అంటున్నారు. మరి యేసు కూడా అదే ధోనిలో ఉన్నాడు కదా. అందుకే ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులరా. ఏ విశ్వాసులంట? నేటి క్రైస్తవుల్లో ఏముండట్లేదు తెలుసా? విశ్వాసం ఉండట్లేదట. క్రైస్తవుల పేరుకి ఎవరో తెలుసా? విశ్వాసులే కానీ ఏముండట్లేదు? విశ్వాసం ఉండట్లేదు. ధర్మాసపట్ల పేరే కానీ ధర్మాసపట్ల ఏముండదట? ధర్మం అసలే ఉండదట. ధర్మాసపట్లే పేరు. అందులో ఎవడికి రూపాయి ఇస్తేనే వాడు వైద్యం చేస్తాడు. ఎవడికి మనం ఇవ్వగలిగితేనే వాడు మనల్ని చూస్తాడు, లేకపోతే మనల్ని ఎవడ పట్టించుకోడు. ఈ హాస్పిటల్లో, ధర్మ హాస్పిటల్లో ఏమి లేదు తెలుసా? ధర్మం లేదు. క్రైస్తవ విశ్వాసులో ఏమి లేదు తెలుసా? విశ్వాసం లేదు. నేతి బీరకాయలో నెయ్యి లేదు. ఉందా? ఏమండి, నేతి బీరకాయ తెలుసా మీకు? నేతి బీరకాయ తెలుసా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? అమ్మ అలా చూస్తున్నారంటే తెలీదా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు. పేరుకే ఏ బీరకాయ? నేతి బీరకాయ. పేరుకి ఎవరం మనం? క్రైస్తవులం, విశ్వాసులం. పేరుకి ధర్మాస్పట్లే. వీటన్నిటిలో పేరుకి తగినటువంటి ఏముండదో తెలుసా?
ఏముండదో తెలుసా? ధర్మాస్పట్లో ధర్మం ఉండదు, క్రైస్తవ విశ్వాసుల్లో ఏముండదో తెలుసా? విశ్వాసం ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అందుకే యేసయ్య శిష్యులు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసులు? ఏం పడిపోతున్నాం మనం? ఏం పడిపోతున్నాం? భయపడిపోతున్నాం, ఆందోళన చెందిపోతున్నాం, అయ్య బాబా ఏమైపోతాం అనుకుంటున్నాం. కానీ యేసు మనలో ఉన్నాడు, భయపడవలసిన అవసరం లేదు. ఆయన అద్భుతాలు చేయగలడని నమ్మగలుగుతున్నామా? నమ్మగలిగితే నువ్వెవరవో తెలుసా? విశ్వాసవే. నువ్వు నమ్మలేకపోతే ఎవరవో తెలుసా? అల్ప విశ్వాసవే. మనం ఇప్పుడు విశ్వాసులమా అల్ప విశ్వాసులమా? చెప్పాలా? నేను ముగిస్తున్నాను. మన విశ్వాసులమా అల్ప విశ్వాసులమా? అమ్మ అలా చూస్తున్నారట. ఇప్పుడు యేసుబాబు దోణిలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఏ విశ్వాసులు అని చెప్తున్నాడు యేసయ్య. ఏమన్నాడు వాళ్ళని? అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇప్పుడు అన్యుల్లో ఏముంటుందో తెలుసా? యేసు అంటే భయం ఉంటుంది. యేసు అంటే అయ్య బాబు దేవుడు ఆయన జోలికి వెళ్ళకూడదనే వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవుడిగా మనలో ఏముండట్లేదు తెలుసా? ఆయన అద్భుతాలు చేయగలడని నమ్మలేకపోతున్నాం, విశ్వాసం ఉంచలేకపోతున్నాం. జ్వరం 2 రోజులు తగ్గకపోతే భయం మనకి. కాబట్టి అల్ప విశ్వాసులుగా మారొద్దు. మనం అందరం విశ్వాసులుగా, విశ్వాసములో స్థిరముగా దేవుని కొరకు నిలబడుదుముగాక, విశ్వాసములో స్థిరంగా నిలుచుదుముగాక. దేవుని సన్నిధానములో విశ్వాసాన్ని మనం అందరము కాపాడుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుగా బ్రతుకుదాం? విశ్వాసులుగా బ్రతుకుదాం. అదే ప్రభు చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో చెప్పాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏమై ఉండండి? ఆసక్తులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. నేను అందులో ఒక రోజు వాక్యం చెప్పడానికి రాత్రి వెళ్ళాను ఒక చర్చికి, వాకల గరువులో. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఎన్ని రోజులు? 3 రోజులు కాదు, 40 రాత్రులు. 40 రాత్రులు ఉపవాస ప్రార్థనలో రోజుకు ఒక పాస్టర్ గారిని పిలిచి ఆ దైవజనులు ఏం చెప్పిస్తున్నారంటే, ఆ సంఘానికి వాక్యం చెప్పిస్తున్నారు. రాత్రి వంతు నాది. రాత్రి నేను వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్ళే ముందు నాకెందుకో తెలియదు, పరిశుద్ధాత్మదేవుడు నన్ను ఒకటి ప్రేరేపిస్తూ ఉన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నారు కదా, వీళ్ళు 14వ రోజు కదా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు అడుగు అన్నాడు దేవుడు నన్ను. అప్పుడు నేను ఒకసారి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కాబట్టి రాత్రులు, ఈ 40 రోజులు 40 రాత్రులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దైవజనులు చెప్పగా నిశ్చయించుకుని, ఒక గురి ముందు పెట్టుకుని, గోలు నా ముందు పెట్టుకుని నేను దాని కొరకు ప్రార్థన చేస్తున్నట్టండి. వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అడిగాను. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఏంటా? పాస్టర్ గారు అందరూ ఇంకో వాళ్ళు చూస్తున్నారు, పాస్టర్ గారు వాళ్ళ ఇంకో చూస్తున్నారు, ఈ పక్క నుంచి పాస్టర్ అమ్మగారు ఏం చెప్పాలో తెలియక ఆవిడ చూస్తుంది. ఇంతకీ ఉపవాస కూటాల పేరే కానీ ఎవరు ఏం చేయరట. ఏం చేయరు? వాళ్ళ మొక్కలన్నీ తెలిసిపోయి నవ్వుకుంటున్నారు ఒకరికొకరు. అయ్యి బాబు ఏం చెప్పమనుకుంటున్నారు. అప్పుడు నేను అన్నాను, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని, మీరు అందరూ చాలా వాక్యం ఎరిగిన విశ్వాసులాగా ఉన్నారు. అయ్యగారు ఏంటి మీరు అలాగ అడుగుతున్నారు? రహస్యమందున్న దేవునికి తప్ప ఎవరికి మీ ఉపవాసం తెలియకూడదు అన్నాడు దేవుడు. అందుకే మేము చెప్పట్లేదు అన్నట్టుగా మీరు అందరు కూర్చున్నారు. అది నేను ఎరిగిన్నాను, అందుకే అని మిమ్మల్ని ఏమంటలేదు అన్నాను. ఇంక తర్వాత నవ్వుకుంటున్నారు వాళ్ళందరూ. నాకు అర్థమైంది ఏంటి తెలుసా? ఒక్కడు కూడా ఉపవాసము చేయడు. పేరేంటి అంటే? ఉపవాస కూటాలని పేరెట్టుకున్నప్పుడు ఏముండాలా? మన ఉపవాస కూటాలు 3 రోజులు ఉపవాస కూటాలు ఎట్టుకుంటాం, పేరెట్టుకుంటాం. 3 రోజులు ఏముంటాం? ఉంటామా? ఉంటాం కదండి. 3 రోజులు ఉపవాసం ఉంటాం, ఆ మందిరంలోనే ఉంటాం, ఆరాధన చేస్తాం, ప్రభుని స్తుతిస్తాం.
అంటే ఉపవాస కూటాలని పేరెట్టి ఉపవాస కూటాల్లో ఉపవాసం లేకపోతే ఏంటి ప్రయోజనం? ఉపవాసం ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం? ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి 40 రోజులు మీరు ఉపవాస ప్రార్థన చేయగలిగితే ఏం జరగబోతుందో రాత్రి ముందు ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు పొందబోయే విజయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు చాలామంది తర్వాత మోకరించి ప్రార్థన చేయండి, ఒప్పుకోండి. ఇకనైనా 14 రోజులు అయిపోయింది, ఇక నుంచి 26 రోజులు ఇంకా మీ ముందుంది కనుక ఇకనైనా మీరు ఉపవాసం ఉండి మీ కుటుంబ క్షేమం కోసం, మీ సంఘ క్షేమం కోసం, మీ బిడల క్షేమం కోసం మీరు ప్రార్థన చేస్తారా అని వాళ్ళని హెచ్చరిక చేసి ప్రార్థన చేపిస్తే చాలామంది ఏడ్చి ప్రభు సందులో ఒక తీర్మానం వాళ్ళు చేసుకోగలిగారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పేరు పెట్టుకోవడం కాదు, పేరుకు తగ్గ విశ్వాస జీవితం మనలో ఉండాలి. విశ్వాసం అంటే అప్పటికి ఏముండాలా? విశ్వాసం ఏముండాలా? నిజమే కదా. ఒకడు అలెగ్జాండర్ పేరు పెట్టుకున్నాడట, ద గ్రేట్ అలెగ్జాండర్. యుద్ధం బాగా జరుగుతుందంట, మంచి భీకరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకడు వెనక్కి వచ్చేస్తున్నాడట. ఈ గేట్ కాడ ఉన్నవాడు అడుగుతున్నాడు, అబ్బాయి ఏంటి ఎలా వచ్చేస్తున్నావేంటి, అక్కడ యుద్ధం జరుగుతుంటే? నాకు కొంచెం భయం వేస్తుంది, నేను అందుకని వెనక్కి వచ్చేసాను అన్నాడట. ఎందుకే నీది ఏ పెట్టేలను, నీ పేరేంటి, నీ గ్రూప్ ఎందులో అని అడిగాడట. నా పేరు ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నాడట. ఏ పేరు? గ్రేట్ అలెగ్జాండర్. ఎప్పుడు వెన్ను చూపలేదు ఆవిడకి, కాబట్టి ఆయన పేరు ఎట్టుకున్నావు కాబట్టి పేరన్నా మార్చుకో, లేకపోతే బ్రతుకన్నా మార్చుకో అన్నాడట. ఏం చేయాలా? వెనక్కి తిరిగి వెళ్ళి యుద్ధంలోనే సావాలా, లేకపోతే ఏం మార్చేసుకోవాలా? పేరు మార్చుకోవాలా. ఎందుకో తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్ అంటే ప్రపంచం అంతటిని గడగడలాడించాడు, మలేరియా దోమ కుట్టి చచ్చిపోయాడు. చూసారా? ప్రపంచం అంతటిని ఏం చేశాడు? గడగడలాడించాడు. కేవలం మలేరియా దోమ కుట్టి ఏమయ్యాడు తెలుసా? చచ్చిపోయాడు. అటువంటి వ్యక్తి పేరు పెట్టుకుని సైన్యములో నుంచి వెనక్కి వచ్చేస్తావా, సిగ్గులేదా అని 4 మాట్లాడేటప్పటికి వాడు తిరిగి యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ప్రభుని నమ్ముకున్న బిడలం, మనం ప్రభుని ఎరిగిన బిడలం, రక్షణ పొందిన బిడలం. మనం అందరం విశ్వాసంలో ఏమై ఉండాలి తెలుసా? స్థిరముగా నిలాలి. ఎటు గాలేస్తే అటు ఊగే రెల్లులాగా ఉండకూడదు. రెల్లు ఏం చేస్తా తెలుసా? ఎటు గాలేస్తే అటు ఊగుతూ ఉంటుంది. ఊగేవారంగా కాదు, ఊగులాట కాదు మనలో ఉండవలసింది. విశ్వాసములో మనం ఏమవ్వాలి తెలుసా? స్థిరముగా నిలబడి పందెపు రంగములో మనం అందరం ఏం చేయవలసిన వారం తెలుసా? ఓపికతో గురి వద్దకు ఏం చేయాలి తెలుసా? మనం పరిగెట్టవలసిన వారమై ఉన్నాం. ఈ పందెపు రంగంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పందెపు రంగంలో ఆగిపోవటానికి వీరలేదు. గురి వద్దకు ఏం చేయాలి తెలుసా? మనము పరిగెట్టాలా. ఆ గురి వద్దకు మనం పరిగెట్టగలిగినప్పుడే మన కొరకు దేవుడు ఏ కిరీటం? జీవ కిరీటమును మనకు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆయన బహుకరించబోతాడట. ఏది మనం దాటినప్పుడు? గురి వద్దకే మనం పరిగెట్టినప్పుడు వెంటనే ఆ గురిని దాటగానే నీ దగ్గరకు ఆ జీవ కిరీటమును పట్టుకొచ్చి ఆయన నీ తల మీద ఏం చేస్తాడంట? ధరింపజేస్తాడంట. అదే పౌలు చెప్తున్నాడు, నా పరుగు నేను తుదముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంటే నా పరుగు ఎక్కడ నేను ఆగలేదు. నేను రాళ్ళ దెబ్బలు తిన్నాను, అవమాన పాలయ్యాను, వీడవబడ్డాను, పొడవబడ్డాను. యేసు వలె నేను సిలువేయబడవలసి వస్తే నేను తలకాయ తీయించుకున్నాను. నా పరుగులో ఎన్నో ఇబ్బందులు వచ్చినా నేను నా పరుగును ఏం చేయలేదు తెలుసా? ఆగలేదు, వెనుదిరగలేదు. నేను గురి వద్దకే ఏం చేశాను తెలుసా? పరుగెట్టాను. నా కొరకు ఏముందంటున్నాడు? నీతి కిరీటం. మన సంగతి ఏంటి? పరుగు ఎడదామా, ఆగిపోదామా? ఈ పరుగు ఆగడానికి వీల్లేదు, ఈ నడక ఆగడానికి వీల్లేదు, ఈ సహవాసంలో ఆగిపోవడానికి వీల్లేదు, ఈ విశ్వాస యాత్ర ఆగిపోవడానికి వీల్లేదు. విశ్వాస యాత్రలో నమ్మకంగా గురి వద్దకు ఏం చేద్దాం?
పరిగెడదాం. అట్టి విశ్వాస వీరులుగా దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. దేవుడి రాత్రి మాటలు మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన కపెర్నహూములో ఉన్నాడు. శతాధిపతి దాసుడు వెంటనే ఏం పొందాడు తెలుసా? స్వస్థత పొందాడు. ఆయన పేతురు ఇంటికి వచ్చాడు. పేతురు అత్తగారికి స్వస్థత కలిగింది. యేసు ధోనిలో ఉన్నాడు. ఆ ధోని మీదకి వచ్చిన కీడు నుంచి వాళ్ళందరూ ఏం చేయబడ్డారో తెలుసా? తప్పించబడ్డారు. ఈ రాత్రి నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, మన సంఘంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనకి ఏంటో తెలుసా? విజయం, అపజయం కాదు. మనం ఏం పొందబోతున్నాం? విజయాన్ని పొందబోతున్నాం, సమాధానం పొందబోతున్నాం, ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం, మేలుతో తృప్తిపరచబడబోతున్నాం. గురి యొద్దకు మనం పరుగును తుదముట్టించబోతున్నాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికిచ్చి ఆయన కృపతో నింపునుగాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప తండ్రి. నువ్వెక్కడుంటే అక్కడ అద్భుతం, నువ్వెక్కడుంటే అక్కడ ఆశ్చర్య కార్యము. నాయన 3 స్థలాల కోసం మేము ఈ రాత్రి మాట్లాడగలిగాం. నిజమే తండ్రి, కపెర్నహూములో ఉన్నాం. శతాధిపతి దాసుడు స్వస్థపరచబడ్డాడు. పేతురింట్లో ప్రవేశించా, పేతురత్తకు స్వస్థత కలిగింది. నువ్వు ధోనిలో ఉన్నావు. ధోని మీదకి వచ్చిన ఉపద్రవము, కీడు నుంచి తప్పించబడ్డారు. నువ్వెక్కడ ఉంటే అక్కడ స్వస్థత, నువ్వెక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్య కార్యం, నువ్వెక్కడ ఉంటే అక్కడ అద్భుతం. నిజమే తండ్రి. ఇదిగో చిన్నపిల్లారా, నేను మీలో ఉన్నానని చెప్పావు. నిజమే, మాలో ఉన్నావని, మాతో ఉన్నావని, మమ్మను రక్షిస్తావని, మమ్మల్ని నడిపిస్తావని, మమ్మను బలపరిచేవాడువని, మమ్మలను నీ కృపతో నింపేవాడువని సత్యాన్ని ఎరిగి విశ్వాసములో అల్ప విశ్వాసాన్ని తెచ్చుకోకుండా విశ్వాసములో స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండే విశ్వాస జీవితం మా అందరకు మీరు దయచేయండి. ఈ రాత్రి మాటలు విని విశ్వాసాన్ని తెచ్చుకొని మాము విశ్వాసములో స్థిరముగా నిలబడడానికి కృప దయచేయండి. రెల్లు వలె ఊగేవారుగా ఉండటానికి వీల్లేదు ప్రభువా. కడవర దినాల్లో ఉన్నాం. మా పరుగును మేము తుదముట్టించాలి. మా పరుగును ఆపడానికి వీల్లేదు, మేము వెనుదిరగడానికి వీల్లేదు. నాయన ముందుకు మేము సాగిపోవాలి తండ్రి. అట్టి కృప మాకు దయచేయండి. ఈ రాత్రి యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు ప్రభువా. వాళ్ళందరినీ కూడా అట్టుగా మీరు సిద్ధపరచండి. విశ్వాస వీరులుగా సిద్ధపరచండి. అల్ప విశ్వాసులుగా ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని మీరు స్థిరపరచండి ప్రభువా. విశ్వాసములో వాళ్ళు కూడా స్థిరులై విశ్వాస యాత్రలో నమ్మకంగా వాళ్ళు కూడా ముందుకు సాగనట్లు కృప దయచేయండి. కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవుళ్ళతో నింపండి ప్రభువా. ఇదిగో ఈ సమయంలో ఈ రాత్రి నాయన నీ శరీరము తినటకును నీ రక్తము త్రాగడానికి సిద్ధపడుతున్నాం. ఎవడు నా శరీరము తింటాడో రక్తము త్రాగుతాడో వాని యందు నేనును వాడు నా యందు నిలుచుందమన్నారు తండ్రి. ఈ సహవాసము గొప్పది. ఈ కార్యములో మేమందరం ఈ రాత్రి పాలు పొందడానికి మీరు మాకిచ్చిన ఈ సమయముకై వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాం. బలపరచండి. జరగబోయే కార్యం అంతట్లో కృపను మీరు తోడుగా ఉంచండి. ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.